ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగానే ఒక పథకాన్ని అమలు చేయడం జరుగుతోంది. అందులో మొదటిగా మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ ని ప్రారంభం చేయడం జరుగుతోంది రేపటి నుండి. అలాగే ఆర్టీసీలో మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం చేయడం జరుగుతుంది. దాని మీద మార్గదర్శకాలు కూడా, అలాగే వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్క మహిళలందరికీ కూడా ఫ్రీగా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేపిస్తున్నారు. ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులో తెలంగాణ పరిధిలో మొత్తం అంతటా ఉచిత ప్రయాణం జరుగుతోంది. మహిళలతో పాటుగా ట్రాన్స్జెండర్లకి కూడా ఫ్రీ బస్ ప్రయాణం ఇవ్వడం ఇది నిజంగా విశేషం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుటర్ శ్రీనివాస్ తెలియజేస్తారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి, అసలు దీనివల్ల ప్రజలు అంటే ఎస్పెషల్లీ మహిళలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ స్పందన ఎలా అవుతాయి? 24 గంటల్లోనే ఏదైతే 6 గ్యారంటీల పథకానికి సంబంధించి మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఏదో అనౌన్స్ చేయడం జరిగింది. దాని మీదనే కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి అధికారులతో సమావేశం అయ్యారు. రేపటి నుంచి మహిళలకు ఫ్రీ బస్ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఫ్రీ బస్ ఉండబోతుంది. పల్లె వెలుగు అదేవిధంగా ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటుగా మరిన్ని సౌకర్యాలు కూడా కల్పించబోతున్నట్లు కూడా కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇది నిజంగానే మహిళలకు సంబంధించి ఒక శుభ పరిణామం అనే చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో రోజు 16 లక్షల పైచిలకు మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. సో ఈ మేరకు వాళ్ళకందరికీ కూడా ఒక బస్సు సౌకర్యం అనేది చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. మన ప్రస్తుతం బస్ స్టాప్లో మహిళలందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రేపటి నుంచి బస్సు ఫ్రీ కాబోతుంది. వీళ్ళంతా కూడా బస్సు ప్రయాణం ఫ్రీ చేయబోతున్నారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము కర్ణాటకలో మాత్రమే ఈ సౌకర్యం ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే ఈ బస్సు సౌకర్యం కల్పించారు. ఫ్రీ బస్ అనేది మహిళలకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది మహిళలు ఫ్రీలో బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే మనతో మాట్లాడుతున్నకు కొంతమంది మహిళా ప్రయాణికులు ఉన్నారు. వీళ్ళంతా కూడా బస్సులో ప్రయాణం చేస్తుంటారు. అమ్మ చెప్పండి, రేపటి నుంచి కూడా మహిళలకు బస్సు ఫ్రీ సౌకర్యం అంటే రాష్ట్రం అంతా కూడా బస్సులో ఫ్రీగా వెళ్ళొచ్చు. అయితే ఎక్స్ప్రెస్ కావచ్చు, పల్లె. దీన్ని ఎట్లా చూడాలి మనం? దీనికి ఎట్లా సౌలభ్యం ఉంటుంది తెలియదండి. మేమైతే వర్కింగ్ ఎంప్లాయీస్ కాబట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు ఇప్పుడు ప్రజెంట్. రేపటి నుంచి చూద్దాం ఎలా ఉంటుందో. అంటే మామూలుగా మహిళలకు ఇది ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగం అయితే పడుతుందో, అలా అట్ ద రేట్ టైం గొడవలు కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే కర్ణాటకలో ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది. ఎస్, అయితే రేపటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగానే మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ ని ప్రారంభం చేయడం జరుగుతోంది. అండ్ అలాగే ఆర్టీసీలో మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణంపై మార్గదర్శకాలు కూడా చేయడం జరుగుతోంది. ఇది నిజంగా మహిళలందరూ కూడా సంబరాలు చేసుకునేటువంటి విషయమే ఒక విధంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా మహిళలందరికీ కూడా ఫ్రీ జర్నీ ప్రొవైడ్ చేస్తోంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే తెలంగాణలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయించడం ఒక రకంగా వాళ్ళు చాలా ఆనందపడేటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులో తెలంగాణ పరిధిలో అంతటా కూడా ఉచితంగా ప్రయాణాన్ని చేపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కి కూడా ఫ్రీ బస్సు సదుపాయం కల్పించడం. ఇది నిజంగా వాళ్ళు కూడా ఆనందించేటువంటి విషయమే అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇందులో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ పథకం అయితే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ పథకం ఉండబోతుందా, లేకుంటే ఏదైనా కండిషన్స్ అప్లై లాంటి కిటుకు ఇందులో ఉందా అనేటువంటి విషయం మన ఇన్పుటేటర్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఎస్ చెప్పండి, ఏదైనా కిటుకు ఉందంటారా ఇందులో, కండిషన్స్ అప్లై లాంటిది?
రైట్ ప్రియా, మనం చూస్తున్నాం కదా ఏదైతే కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాల ప్రకారం మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ కూడా రేపటి నుంచి బస్సులో ఫ్రీగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది. ఈరోజు ఉదయమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆర్టీసీ మీద రివ్యూ చేశారు. ఏదైతే 6 గ్యారంటీల్లో భాగంగా ఏదైతే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తాం మహాలక్ష్మి పథకం కింద చెప్పారో దానికి సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. కొద్దిసేపటికేమో దీనికి సంబంధించి రేపటి నుంచి మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. పల్లె వెలుగు అదేవిధంగా ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటుగా రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులు పెంచుతామని చెప్పేసి కూడా ఆర్టీసీ ఎండీ కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చెప్పిందో ఫ్రీ బస్సు సౌకర్యం అనేది అది కూడా కల్పించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మహిళలు ఏ విధంగా ఫీల్ అవుతారో, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్ మహిళలు జాబ్కి వెళ్ళే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారని మనకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అసలు కొద్దిగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫ్రీ బస్ అనేది ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు, జాబ్కి వెళ్ళే వారికి కావచ్చు ఉపయోగపడుతుంది. దేన్ని రేపటి నుంచి ఫ్రీ చేస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా బాగుంది యాక్చువల్లీ. ఎంప్లాయీస్ వర్కింగ్ ఉమెన్కి చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఏం బస్ పాస్ తీసుకోక్కర్లేదు, డైరెక్ట్గా రావచ్చు. ఇట్స్ నైస్ యాక్చువల్లీ. చూడాలి రేపొద్దు నుంచి ఎలా ఉంటుందో. మేడం మీరు చెప్పండి, రేపటి నుంచి కొంతమంది ఉన్నారు, బస్సు వస్తుంది, చాలామంది ఇక్కడ వెళ్తున్న పరిస్థితి, కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఏమంటారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, రేపటి నుంచి మీకు బస్సు ఫ్రీ, దీన్ని ఎట్లా ఉంటుంది? బస్సు ఫ్రీ చేయడం వల్ల మీరు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా వెళ్ళొచ్చు, ఎట్లా ఉంది? ఎక్కువ బస్సులు పంపించాలండి, బస్సులు తక్కువ ఉన్నాయి, ఎక్కువ బస్సులు వేయాలి. చాలా ఇబ్బంది అవుతుంది, బస్సులు ఎక్కువ పంపించండి. రేపటి నుంచి ఫ్రీగా ఉన్నది మాత్రం మీకు సౌకర్యమేనా? చాలా సంతోషంగా. మీరు ప్రతిరోజు బస్సులు పైసలు పెట్టుకుని పోతుంది కదా, ఎంత పైసలు పెడతారు మీ బస్సు? చాలా పైసలు పెడతాను. నెలకి ఎంత అవుతుంటుంది? మాకు బాగానే అవుతుంది, నెలకి 1500 దాకా అవుతుంది. మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఫ్రీగా తిరగచ్చు అంటే దీనివల్ల మీకు పైసలు మిగులుతున్న లాభం జరుగుతుంటుందా? లాభం ఏంటది, ఎన్ని పైసలు అవుతుంటే. రైట్, చూస్తున్నాం కదా చాలామంది ఇక్కడ మహిళలు అయితే ఏదైతే ఫ్రీ బస్సు అని చెప్తున్నారో వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రేపటి నుంచి బస్సు సౌకర్యం అనేది చాలా ఫ్రీ అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఎక్స్ప్రెస్ అదేవిధంగా పల్లె వెలుగు బస్సులు మాత్రమే ఫ్రీ సౌకర్యం కల్పించారు. రేపటి నుంచి మరిన్ని మార్గదర్శకాలు సూచించబోతున్నాయి. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ బస్సు సౌకర్యం ఉండబోతుంది. మనం చూస్తున్నాం బస్సులు మనకి బస్సు అనేది చాలా ఇంపార్టెంట్. మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి, రేపటి నుంచి ఆర్టీసీ బస్సు ఫ్రీ చేశారు మహిళలకి, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషం. కాంగ్రెస్ రావాలని ఉండే మాకు. ఏందన్నా ఎవ్వరికి ఏమి ఇవ్వలే. టీఆర్ఎస్ వచ్చింది నిజమే, అది ఎవరికి ఇచ్చారు? భూములు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, మాకు లేని వాళ్ళకైతే ఏమి ఇవ్వలే. ఇప్పుడు హైదరాబాద్లో మేము జాబ్ చేసుకుంటాం. రేపటి నుంచి మహిళలకు అందరికీ బస్సు ఫ్రీ అంటే అధికారంలోకి వచ్చి 24 గంటల్లోనే బస్సు ఫ్రీ చేశారు. మీరు రోజుకి బస్సుకి ఎంత ఖర్చు పెడతారు నెలకి? ఇప్పుడు వచ్చేసి ఈ రోజు అయితే నేను 200 ఖర్చు పెట్టినా అన్న. ఈరోజు ఇప్పుడు నేను సిటీ నుంచి వచ్చి బోరాబండ నుంచి వచ్చి రేపటి నుంచి ఇంకా మొత్తానికి ఫ్రీ అంటే మీరు తెలంగాణలో ఎక్కడికన్నా బస్సులో వెళ్ళిపోవచ్చు ఫ్రీ. దీని ఎట్లా సంతోషంగా ఫ్రీ, మంచిగా సంతోషం అనిపిస్తుంది, మాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ప్రభుత్వం రాగానే ఒక్క రోజులోనే ఈ పథకం అమలు చేయడం మీరు ఎట్లా చూస్తారు? ఇదే కాకుండా ఇంకా ఎన్నో చేస్తారు రేవంత్ రెడ్డి గారు. మేము మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఎంపీకి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్కి మేము వేసినాం. ఎంపీ అయిందంటే మళ్ళీ ఇప్పుడు సీఎం అయినాక చాలా సంతోషపడుతున్నాం మేము లేని వాళ్ళందరం. రైట్, చూస్తున్నాం కదా మహిళలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆర్టీసీలో ప్రయాణం చేయడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే రోజుకి ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్సు రేట్లు పెంచేసింది. దాదాపుగా రోజుకి ఒక బస్ స్టాప్ నుంచి ఇంకో బస్ స్టాప్కి వెళ్ళాలంటేనే మినిమం ఒక స్టేజ్లో 10 రూపాయలు, అదేవిధంగా మ్యాక్సిమం వెళ్తే కనుక 20 నుంచి 30 రూపాయలు ఖర్చు అవుతుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ఎక్స్క్యూజ్ మీ, ఈ రేపటి నుంచి మహిళలకి బస్సు ఫ్రీ అని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడికన్నా ఏ మూలకైనా బస్సులో ఫ్రీగా వెళ్ళొచ్చు. మీరు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ఛార్జీ లేకుండా ఉంటే మాకు కూడా హ్యాపీనే కదా సార్. ఎంత దూరం వెళ్ళినా మాకు ఛార్జీ లేదు. లేకపోతే 20 ఇక్కడి నుంచి ఏడెక్కి దిగినా కానీ 20 రూపాయలు ఛార్జీ అవుతుంది. అది సేవ్ చేసినోడే కదా సార్. నెలకి ఎంత ఖర్చు అవుతుంది బస్సులకి? నెలకి ఎంత లేదన్నా 1000 రూపాయలు ఖర్చు వస్తుంది ఈ నుంచి ఈడికి. ఇప్పుడు రేపటి నుంచి బస్సు ఎక్కుతున్నప్పుడు ఫ్రీగా అనిపిస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఆ 1000 రూపాయలు మిగిలితే దేనికో దానికి వస్తాయి కదా సార్. అట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. అట్లా ఆ పథకం పెట్టినందుకు సార్ థ్యాంక్స్. రైట్,
ఇక ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చెప్తున్నాం. మీరు చెప్పండి అమ్మా, రేపటి నుంచి ఆర్టీసీ బస్సు ఫ్రీ కాబోతుంది. ఏ బస్సు అయినా మీరు బస్సు ఎక్కచ్చు, ఫ్రీగా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఫ్రీ ఇదంతా కూడా. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మీరు రోజుకి నెలకు ఎంత ఖర్చు అవుతుంది బస్సుకి? మీకు 810 రూపాయలు అవుద్ది. 1000 రూపాయలు మినిమం. రేపటి నుంచి మీకు ఈ పైసలు మిగిలిపోయినట్టేనా? ఎక్కితే మిగిలినట్టండి. రైట్, చూస్తున్నాం కదా, మహిళలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదైతే రేపటి నుంచి బస్సు ఫ్రీ అనేటప్పటికీ ఇంకా ఎక్కడ లేని ప్రయాణాలు అయితే శ్రీనివాస్ ఒకంత వాళ్ళు ఆనందపడుతూనే శ్రీనివాస్ ఒకంత మహిళలందరూ ఆనందపడుతూనే బస్సెస్ సర్వీస్ కొంచెం తక్కువగా ఉన్నాయి, ఇంకొంచెం పెంచితే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా వినటం జరుగుతుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సర్వీస్ ఇంకొంచెం పెంచే అవకాశం ఉందంటారా? ప్రియా, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనకి రాగానే ఇల్లు అలకగానే పండగ కాదు. ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వాన్ని 100 రోజుల పథకం అమలు చేస్తామని చెప్పారు. ఒక్క రోజులో అంటే 24 గంటల్లోనే పథకాన్ని అమలు చేశారు. రేపటి నుంచి పల్లె వెలుగులో ఎక్స్ప్రెస్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు రాష్ట్రంలో ఏ మూలకైనా చెప్పారు. వెంటనే బస్సు సర్వీసులు పెంచాలంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా అందరికీ ఫ్రీ అంటున్నారు మహిళలందరికీ. ఇంకా పల్లె వెలుగు బస్సులు ఎన్ని కావాలి, అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులు ఎన్ని కావాలి, అదేవిధంగా మెట్రో సర్వీసులు ఎన్ని కావాలనేది కూడా మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఒక్కటి ప్రభుత్వ చిత్తశుద్ధిని మనము నమ్మాల్సి ఉంటుంది. ప్రభుత్వం చెప్పిన 24 గంటల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లోనే మనకి మహిళల కోసం మహాలక్ష్మి పథకం కింద ఈ పథకం కేటాయించారు. రేపటి నుంచి బస్సు సౌకర్యం ఫ్రీ చేశారు. ఇక బస్సు సర్వీసులకు సంబంధించి చూసుకుంటే కంటే మనకి పోయే కొద్దీ కూడా రివ్యూస్ జరిగే కొద్దీ కూడా ఎన్ని బస్సులు అవసరం అవుతాయి, అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఎంతమంది బస్సుల్లో తిరుగుతున్నారు, వారందరికీ ఎన్ని బస్సులు అవసరమవుతాయి అన్నది కూడా రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్టకేలకు అసలు అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే పథకాన్ని అమలు చేయడం అనేది మనము మెచ్చుకోవాలి. అదేవిధంగా శ్రీనివాస్ పథకాలు అమలు చేయడం నిజంగా ఇది మెచ్చుకునేటువంటి విషయం అయినప్పటికీ కూడాను. అండ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేవలం తెలంగాణ రాష్ట్ర మహిళలే కాకుండా ఇతర రాష్ట్ర మహిళలు కూడా చదువు రీత్యా కావచ్చు, విద్య రీత్యా, జాబ్ రీత్యా అందరు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ మహిళలందరికీ కూడా ఇక్కడ ఫ్రీ బస్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందా కాంగ్రెస్ ప్రభుత్వంలో? దీనికి అన్నిటికీ కూడా మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పేసి కూడా సజ్జనార్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఇందులో మహిళలు తిరుగుతున్న మహిళలందరికీ కూడా ఈ సౌకర్యం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఏ విధంగా మార్గదర్శకాలు సూచిస్తారు, అదేవిధంగా తెలంగాణలో తిరగాలంటే ఇంకేమన్నా వాళ్ళకి ఏమైనా అవసరమా, ఆధార్ కార్డు లాంటిది ఏదైనా అవసరమా, ఇంకేమి డాక్యుమెంట్స్ ఏమైనా అవసరం అనేది కూడా చూడాలి. ఇప్పటికైతే రేపటి నుంచి మాత్రం మహిళలకు ఫ్రీ బస్ అన్నారు కాబట్టి మరికొన్ని మార్గదర్శకాలు కొద్దిసేపట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత బస్సు సౌకర్యానికి సంబంధించి మహిళలు యథేచ్ఛగా వాడుకోవచ్చు. ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఏ విధమైన నిర్ణయాలు చూసుకుంటారో మనం చూడాలి. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు బస్సులన్నీ రేపటి నుంచి రద్దీ అయ్యే అవకాశం ఉందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఫ్రీ బస్ అంటే కనుక ఖచ్చితంగా రద్దీనే ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహారాష్ట్రలో బస్సులు దొరకక చాలామంది మహిళలు అనేక అవస్థపడుతున్న నేపథ్యంలో ఫ్రీ రద్దీ అనేటప్పటికీ చాలా ఎక్కువ మంది వస్తారు. అయితే బస్సు సర్వీసులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచుకుంటుంది. ప్రయాణికులకు అనుగుణంగా మేము సర్వీసులు పెంచుతామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే సజ్జనార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఫ్రీ బస్ అనేటప్పటికీ ఖచ్చితంగా మహిళలకైతే ఒక సౌకర్యం. ముఖ్యంగా చూసుకుంటే కనుక పేదలు ఎవరైతే ప్రయాణం చేయలేక, ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే ప్రయాణ ఖర్చులు భరించలేక కాలేజీలకు కావచ్చు, లేకపోతే ఇతర పనుల కోసం వెళ్ళే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇక్కడ ఆగిపోతున్న వాళ్ళకందరికీ కూడా ఇది మంచి సౌకర్యం అని చెప్పొచ్చు. ప్రియా, కాకుండా శ్రీనివాస్ ఇప్పుడు మహిళల స్పందన ఎలా ఉంది? అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక పథకాన్ని ఇంత ఫాస్ట్ గా అమలు చేసినటువంటిది ఏదైనా ప్రభుత్వం ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇప్పుడు అందరూ చెప్తున్నారు. ఇక దీని పట్ల మహిళలు ఎలా స్పందిస్తున్నారు? అండ్ ఇంకొక విశేషం అంటే ఇందులో ట్రాన్స్జెండర్స్ కి కూడా మంచి ఫ్రీ సప్లై చేస్తున్నారు బస్సెస్. వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు అండ్ మహిళలు ఎలా స్పందిస్తున్నారు? రైట్, మనం ఇప్పటివరకు చూసాం కదా లైవ్లో మహిళల స్పందన ఏ విధంగా ఉందో. అందరూ కూడా ఫ్రీ బస్ అంటే హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. అయితే కొద్దిగా సర్వీసులు పెంచాలని చెబుతున్నారు. సర్వీసులు పెంచడం అనేది అది రివ్యూలో పార్ట్గా చూడాలి మనము. అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు కూడా, అంటే వాళ్ళు గతంలో ఆటోలలో తిరిగే వాళ్ళు, వాళ్ళని ఎక్కువగా బస్సుల్లో వాళ్ళ పక్కన ఎవరు కూర్చోవాలన్నా కూడా కొద్దిగా జంకేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ సౌకర్యం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఒక రైట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. ఫ్రీ బస్ వాళ్ళు కూడా ఎక్కుతారు. అదేవిధంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఫ్రీ బస్ సౌకర్యం అవుతుందో రేపటి నుంచి అమలు కాబోతుంది. ఈ అమలు నేపథ్యంలోనే మొత్తం మహిళలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనం మాట్లాడిన మహిళలందరూ కూడా అందరూ అదే చెప్పారు. ఖచ్చితంగా మాకు నెలకి కొంత డబ్బు మిగులుతుంది, తద్వారా మాకు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా పదే పదే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రియా, yes, thank you శ్రీనివాస్, thank you.